అర్బన్ కాంగ్రెస్ పార్టీ అలాగే రుద్రవరం గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఊరడి రామరెడ్డి తాజా మాజీ సర్పంచ్ గారు అలాగే మాజీ ఎంపీటీసీ మంగళ భూమయ్య గారి నేతృత్వంలో మరి పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వ విప్పు పెద్దలు ఆదిశీనన్న గారి ఆధ్వర్యంలో వారి ఆధ్వర్యంలో కండువ కప్పుకోవడం జరుగుతుంది. వారందరికీ మండల గ్రామ శాఖ తరఫున స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు ఊరడి రామరెడ్డి తాజా మాజీ సర్పంచ్ గారికి పెద్దలు ఆదిశీనన్న గారు కండువ కప్పి వేములవాడ శాసనసభ్యులు విప్పు ఆదిశీనన్న గారి ఆధ్వర్యంలో మరియు మా మండల శాఖ అధ్యక్షులు పిల్లి కనకయ్య మరియు గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నిబంధనల ప్రకారం ఏదైనా కట్టుబడి ఉండి మేము పార్టీలో జాయిన్ కావడం జరిగింది. తప్పకుండా ఆదిశీనన్న నేతృత్వంలో మాకు ముంపు గ్రామాల సమస్యలు కూడా పెండింగ్ ఉన్నాయి. తప్పకుండా న్యాయం జరుగుతున్న ఉద్దేశం కొద్దీ మేము కాంగ్రెస్ పార్టీలో చేరినాం. గతంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేసి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఇబ్బంది చేసిరు తప్ప మా సమస్యలు పరిష్కారం కాలే. తప్పకుండా మన ఆదిశీనన్న గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ మేము దీక్షలు చేసి రోడ్డు మీద కూడా వంట వార్పు చేసినప్పుడు కూడా వారు పాల్గొనడం జరిగింది. పొన్న ప్రభాకర్ గారు ఆదిశీనన్న గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున మేము 10,000 మంది దాకా కార్యక్రమం చేసినప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయకుండా మాకు ఇక్కడ పరిశ్రమలు కానీ ఇక్కడ ఏ ఉపాధి చూపించకుండా నిర్వాసితులకు ఇంకా వచ్చే పరిహారాలు కూడా రాకుండా మేము ఎన్నిసార్లు పార్టీ నుండి కూడా మేము టీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నిసార్లు విన్నవించుకున్నా మీకు ఏం పని లేదా ఏమున్నా ముంపు గ్రామాల సమస్యలే అని అంటే ముంపు గ్రామాల బాధలు వాళ్ళకు తెలియలేదు. కరెక్ట్ పనిష్మెంట్ ఇచ్చారు. మేము కూడా తప్పకుండా సీనన్న నేతృత్వంలో పనిచేసి ముంపు గ్రామాల సమస్యలు మరియు గ్రామంలో వల్ల కూడా అభివృద్ధి కార్యక్రమాల లోపల కూడా మా వంతుకు మేము తప్పకుండా సీనన్న ఎంబడి మేము కాంగ్రెస్ పార్టీకి తరఫున ఉంటామని చెప్పి అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు పెద్దలు గౌరవనీయులు మా గురువు గారు అయినటువంటి ప్రభుత్వ వైపు పెద్దల ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో రుద్రవరం గ్రామం నుంచి మొన్న గాల్పల్లి సువర్ణ స్వామి మహేష్ వారి ఆధ్వర్యంలో చేరడం జరిగినది. ఈరోజు తాజా మాజీ సర్పంచ్ ఊరడి రామరెడ్డి నా చిన్ననాటి మిత్రుడు, అలాగే పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు మంకాల భూమయ్య వారి మాజీ ఎంపీటీసీ అలాగే గ్రామ శాఖ ఆధ్వర్యంలో తాడిని శ్రీనివాసు, కత్తి కనకయ్య కానీ రమేష్ కానీ సింగరయ్య కానీ మిగతా మిత్రులందరూ పాత బృందం తిరుపతి దాదాపు 20-25 మందితో మేము కూడి గత ఎమ్మెల్యే ఎలక్షన్లో కష్టపడి ఈరోజు ఈ స్థాయికి నిజంగా రుద్రవరానికి పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం. పెద్ద మెజార్టీ ఇచ్చి ఆదిశీనన్నను గెలిపించిన దాంట్లో భాగస్వాములు అయినందుకు ఈరోజు మేము కోరుకునేది ఒకటే, గ్రూపులుగా విడిపోవడం కాదు. ఆదిశీనన్న గారు ఆదేశిస్తే అది మండల అధ్యక్షుని కానీ గ్రామ శాఖ అధ్యక్షులు కానీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి హామీలు కాదు, మనకు కావాల్సిన సమస్యలను పరిష్కారం చేసుకునే దాంట్లో ముందుండాలని చెప్పి గ్రూపులుగా విడిపోకుండా అందరం కలిసికట్టుగా ఆదిశీనన్నకు మనమేం కొత్త కాదు, మీరు దాదాపుగా 4 సార్లు మీరు చేసినటువంటి వాళ్ళే. ఈసారి మీరు ఇంకా పట్టుదలగా మనం వచ్చే ముంపు ఎంపీ ఎలక్షన్లలో పెద్ద మెజార్టీ మన మండలానికి రుద్రవరం గ్రామం ఆదర్శంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న, దయచేసి ఎవరు కూడా ఎలాంటి అపోహాలకు లోను కాకూడదు. ఏదో చేర్చుకుంటున్నారు అది ఇది అని చెప్పి కొందరు అనవసరమైనటువంటి టాకింగ్ చేస్తూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు. నా ఉద్దేశంలో ఒకటే, ముంపు గ్రామాలకు సంబంధించి 15 సంవత్సరాల నుండి పోరాటంలో మాకు నీడనై మాకు ముందుండి నడిపించినటువంటి పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మన ప్రాంతానికి వచ్చి మన సమస్యలు తెలుసుకొని అది కేవలం ఆదిశీనన్న గారి నేతృత్వంలో జరిగినటువంటి కార్యక్రమాలలో ఒక ప్రగాఢ విశ్వాసం ఉంది. మనకు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఉపాధికి సంబంధించి అహర్నిశలు 4 నెలల నుండి అధికారులను కూర్చోబెట్టి మరి సమస్యలు ఏ రకంగా పరిష్కారం కావాలనేటువంటిది ఒక్కొక్కసారి నిజంగా చెప్తా ఉన్నా ప్రొద్దున 8 గంటల నుంచి రాత్రి 10-12 గంటల వరకు కూడా పనిచేస్తున్నటువంటి గొప్ప నాయకుడు మనకు ఎమ్మెల్యే కావడం మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అలాగే అందరూ చేరదలుచుకునే ఎవరైనా చేరవచ్చు, ఇందులో ఎలాంటి అది లేదు. కానీ పార్టీ ఆదేశం ప్రకారం అధిష్టానం నిర్ణయం ప్రకారం మరి ప్రతి గ్రామంలో ఆ యొక్క టీమును అనుసరించి కోర్ కమిటీ ఆధ్వర్యంలోనే చేరాలని చెప్పి అందరూ బాగుండాలి, మనం